మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఏదైతే పోగొట్టుకుంటామో దానిని సంపాదించుకునే ప్రయత్నమే మానవ జీవితం. అవునంటారు కాదంటారా? ఏదైతే మన జీవితంలో పోగొట్టుకుంటామో, ఏదైతే కోల్పోతామో దానినే మరలా సంపాదించుకోవాలనే ప్రయత్నం చేయడమే మానవ జీవితం. అవునా? ఇప్పుడు చదవబడినటువంటి దేవుని వాక్యములో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుకుందరు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరి ప్రధాన కాపరి? యేసుక్రీస్తుల వారు. ప్రభువారు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు? ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ప్రత్యక్షమై శిలువ మరణం పొంది నీ నా పాపముల నిమిత్తము కలువరి శిలువలో తన ప్రాణమును అర్పించి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన లేపబడి పునరుద్ధాన శక్తితో అనేక మందికి తనను తాను కనుపరుచుకుని ఆరోహణమయ్యి ఆయన పరమును చేరి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉండి మరలా ఈ భూమి మీదకి 2వసారి రావడానికి సిద్ధముగా ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యేటప్పుడు నీకు నాకునంట ఒక కిరీటాన్ని తీసుకుని వస్తాడు. ఒకవేళ నేనే మీకు ఏదైనా కిరీటం ఇద్దామని అనుకుని అనౌన్స్ చేశాను అనుకోండి, మీ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటం ఇద్దామని అనుకుంటున్నాను అని ఒక ప్రకటన చేశాను అనుకోండి, మీరందరూ ఏ రకమైన కిరీటం కోరుకుంటారు? నేను చిన్నతనం నుంచి కూడా ఇంచుమించు డిగ్రీ పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కువ కిరీటాలు పెట్టుకున్నాను నేను. తెలుసా మీకు ఆ విషయం? ఎలా జాయిన్ నేను ఎక్కువ కిరీటాలు పెట్టుకున్నా. సండే స్కూల్ స్టేజ్ నుంచి పెళ్లి కాకముందు యవనస్తుడిగా ఉన్నంత వరకు కూడా మా సంఘాల్లో గాని, మా చర్చిల్లో గాని, మేము చదువుకునే హాస్టల్లో గాని స్కిట్లు వేసేవారు. డ్రామాలు, నాటికలు. తెలుసా? ఎవరైనా వేసారా? ఏ డ్రామా వేసినా, ఏ నాటిక వేసినా, ఏ స్కిట్ వేసినా అందులో కనుక ఒక రాజు క్యారెక్టర్ ఉంది అంటే, ఏంటది? ఒక రాజు క్యారెక్టర్ ఉంది అంటే, ఒక రాజు పాత్ర ఉందంటే దానికి నేనే, దేవునికి స్తోత్రం కలిగిన ఆ క్యారెక్టర్ నేనే వేసేవాడు. ఎన్ని కిరీటాలు పెట్టుకున్నాను. ఆ కిరీటాలని రకరకాలుగా ఊహించుకుంటూ పెట్టుకోవచ్చు కనుక, ఒకటి అధికారానికి సాదృశ్యంగా పెట్టుకోవచ్చు కనుక, ఇంకొక కిరీటము దయా కిరీటం అనేది ఉంటుంది బైబిల్లో. దానిని ఒక ఉద్దేశంతో పెట్టుకోవచ్చు కనుక, ఏ కిరీటాన్ని నువ్వు కోరుకుంటున్నావో, ఏ కిరీటాన్ని నువ్వు ఆశపడుతున్నావో ఆయా కిరీటం గురించి నీకు ఒక ఆలోచన ప్రకారం నువ్వు దాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడవచ్చు కనుక. హల్లెలూయా. కానీ నీ నా ఊహలకు అందనటువంటి కిరీటము అది వాడబారని మహిమ కిరీటం అంట. నేను మరలా చెప్తూ ఉన్నా, నశించిన దానిని వెతికి రక్షించడానికి, పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది రోమపత్రిక 3:23లో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతికితే
పాపము చేయకుండా యథార్థంగా బ్రతికితే దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నది ఏమిటి అంటే ఆయన మహిమ. ఏంటంటే ఒక ఆవిడ అంటుంది, నాకు పరిచయస్తులు, పాపం ఆవిడ చాలా ప్రార్థన పూర్వకంగా ఉంటుంది, ఉన్నాను అనుకుంటుంది, చాలా భక్తి పర్రాలు, భర్త మారలేదు, బిడ్డలు మారలేదు, కానీ ఆమె చాలా భక్తి పర్రాలు. ఆమె చాలా కష్టాల్లో ఉంది. ఒకసారి నేను ఎదురుపడినప్పుడు, పాస్టర్ గారండి, నేను చాలా యథార్థంగా ఉంటాను, మానకుండా దేవుడి సన్నిధికి వెళతాను, వాక్యం చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నేనంత పాపం చేయకుండా బ్రతుకుతున్నాను, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని ఆమె అడిగింది. హల్లెలూయా. సరేనమ్మా, ఏంటి నీకు వచ్చిన కష్టం? ఆర్థిక ఇబ్బందులు. అంటే నువ్వు పరిశుద్ధంగా, నువ్వు యథార్థంగా, నువ్వు నమ్మకంగా బ్రతికితే దేవుడు నీకు కొంత డబ్బు ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావా అన్నాను. అర్థమైందని చెప్పిన మాట. ఇప్పుడు నువ్వు యథార్థంగా, నువ్వు పరిశుద్ధంగా నువ్వు బ్రతికితే దేవుడు నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? నేనైతే ఏం కోరుకుంటానంటే, ప్రభువా నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది నాకు అనుగ్రహించు. ఆమేన్. హల్లెలూయా. వాక్యానుసారంగా నేను ఏం పోగొట్టుకున్నానో తెలుసా? ఆయన మహిమను పోగొట్టుకున్నాను. ఏ భేదం లేదు, మీరు పెద్ద వెలుగు మోకాల్లాగే పెట్టక్కర్లే, అందరూ అదే పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? ఏం పోగొట్టుకున్నారు? ఆయన మహిమను పోగొట్టుకున్నారు. ఆమేన్. మహిమ ఏంటి? ఆయన మహిమ అంటే ఏంటండి? ఆయన మంచితనం, ఆయన గుణం, ఆయన ప్రభావతత్వం. అవునా? ఏం పోగొట్టుకున్నప్పుడు మనం అంతా మంచితనాన్ని పోగొట్టుకున్నాం, ప్రభావాన్ని పోగొట్టుకున్నాం. ఆయన మహిమ ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతలు తీర్చబడతాయని ఎరిగి కూడా ఆ మహిమ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాం. దాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి మరలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ కిరీటము నీకు నాకు తీసుకుని వస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నామని. హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకున్న దాన్ని నేను కోరుకోవాలి, పోగొట్టుకున్న దాన్ని నేను వెతుక్కోవాలి, పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి, శ్రద్ధగా వెతుక్కోవాలి, జాగ్రత్తగా వెతుక్కోవాలి, ఆసక్తితో వెతుక్కోవాలి, పొందుకునేటంత వరకు వెతుక్కోవాలి. నువ్వు పోగొట్టుకున్న మహిమ నీ పాపము చేత, నీ దుర్బుద్ధి చేత, నీ చెడుతనం చేత, నీ అసహ్య కార్యముల చేత నువ్వు పోగొట్టుకున్న మహిమను పొందుకోవడానికి నీ జీవితం సాలదు. దాని కొరకు అనుదినము ప్రయాసపడాలి, అనుక్షణము ప్రయాసపడాలి. ఈ కృప మీకు కలుగును గాక. ఆమేన్. అందుకని అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు వజ్రాల కిరీటం తీసుకుంటున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు వెండి లేదంటే నవరత్నాలతో పొదగబడినటువంటి కిరీటాలు పట్టుకుని రాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇంకొక సంవత్సరం నువ్వు బ్రతుకుదువులే అని ఇంకొక దయా కిరీటాన్ని పట్టుకుని నీకు రాడు. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఉంచబడిందే నీ కోసం పట్టుకుని వస్తుంది. చెప్పండి, నాకు ఉంచబడింది నా కొరకు తీసుకుని వస్తాడు, తీసుకుని వస్తాడు. నేను పోగొట్టుకున్నది